థ్యాంక్ యూ అన్న. ప్రోగ్రామ్ కి ఇన్ఛార్జ్ వచ్చుడు శ్రీరణకు కొత్తగా స్వాగతం. 42% మన ప్రభుత్వం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత చిన్న భిన్నంగా ఉండగా కూడా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి ఓనాడు వరేస్తే ఉరి అనేటువంటి సందర్భం. ఇప్పుడు వరి ఉరి కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వరి మనకు సిరి సంపదనిచ్చేదని వరిని పండించడం ఒక్కటే కాదు, పండించినటువంటి వడ్లకు గిట్టుబాటు ధర ఇచ్చి గిట్టుబాటు ధరతో పాటు ప్రోత్సాహకంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ బోనస్ ద్వారా పండినటువంటి వరి ధాన్యాన్ని ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు కలిగినటువంటి మన దేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడా కూడా కోపం దుకుణాలలో సన్నబియ్యం వేయరు. కానీ ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద మంది రంజాన్ కో బక్రీద్ కో సోనా మసూరి తింటారు, లేదా దసరా దీపావళి ఉగాదికో సోనా బియ్యం కొనుక్కొచ్చి తింటారు, క్రిస్మస్ కో తింటారు. ఇట్లా కాకుండా ప్రతిరోజు పేదోడు తన 5 ఏళ్ళని సోనా మసూరితోనే తినాలనే ఆలోచన సంకల్పం వచ్చి ఈ రాష్ట్రంలో మనం పండించిన వరిని వడ్లను బియ్యంగా మార్చి ఈ దేశంలో లేదా ఇంకా చెప్పాలంటే సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఆ కోపం దుకుణాల్లో సన్న బియ్యం ఎక్కడ వేయరు. ఈ దేశంలో సన్న బియ్యం కోపం దుకుణాలలో వేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు నమ్మి చేతిలో పెడితే 7.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు మనకి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీదోళ్లకు చెప్పినటువంటి మాట ఎక్కడ కూడా వమ్ము కారాదు. కాంగ్రెస్ పార్టీ నైజంలో లేదు. మాట ఏది ఇస్తే దానికి కట్టుబడి ఉన్నటువంటి మాట. ఆ రోజు స్వతంత్ర భారతదేశం పోవడం చేసినా లేదా తెలంగాణ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మనకు రాదు అని చెప్పి తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది కూడా. ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఇంత ఇబ్బందులున్నా కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలను ఇవ్వాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ 10 సంవత్సరాలు అపోత కల్పన చూపించారు. డబుల్ బెడ్రూమ్ అంటే పేదోడికి ఆశ, వాడు నాకు కూడా ఇల్లు వస్తుందేమో. ఇదో ఆ రోజు చెప్పిండు కేసీఆర్ గారు, ఏమని కొడుకు బిడ్డ ఎలా వండుకోవాలి, వాళ్ళకు బెడ్రూమ్ పెడతాం, మీరేలా వండుకోవాలి, మీకో బెడ్రూమ్ పెడతాం, పెద్ద హాల్ పెడతాం, కిచెన్ పెడతాం, మేకలు గొర్రెలు బయట కట్టేస్తామని ఒక అభూత కల్పన కల్పించి వాళ్ళకందరికి కూడా అరే పేదోడు ఇల్లు అంటే ఎట్లుంటది, మేము ఒకవేళ కేసీఆర్ గారిని మాట నమ్మి ఓటేయకపోతే ఇల్లు రాదేమో అని భ్రమ కలిగించి 2 సార్లు అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా పేదోని ఎందుకు ఈ నియోజకవర్గంలో ఒక్కడంటే ఒక పేదోడు కనిపించలేదా? ఈ నియోజకవర్గం అంత సస్యశ్యామలమైన నియోజకవర్గమా? మరి ఎందుకు ఇవ్వలేదు అడగాల్సిన అవసరం ఉండే. అడిగి వాత పెట్టింది కాబట్టి ఈ రోజు ఆనాడైనా ఇందిరమ్మ గారి హయాంలో ఇందిరమ్మ పేరు మీద ఇచ్చినటువంటి పేదోళ్ళ ఇండ్లు ఈ రోజు మళ్ళీ అదే ఇందిరమ్మ పేరు మీద రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు అంటే 175 కోట్ల రూపాయలతో నిర్మింపబడి పేదోళ్ళకి ఎవరికి కూడా గతంలో మాదిరిగా ఇల్లు ఇప్పిస్తా 10,000 ఇస్తావా 20,000 ఇస్తా అనేటువంటి చిల్లర పనులకు పోకుండా పేదోడి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. యూరియా పూర్తి స్థాయిలో సమాజానికి కూడా తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే ఏ యూట్యూబ్ కొట్టినా మీకు యూరియా యా స్టేట్కి ఎంతో పోయి చెప్పగలుగుతాం. మరి ఎందుకు మన తెలంగాణకు తక్కువ వచ్చింది, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చిందో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, మన పంట పోయిన సంవత్సరం కంటే ఈసారి పంట ఎంత పెరిగింది. ఒకవేళ నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ యూరియా ఇస్తే ఏవైనా స్టేట్ గవర్నమెంట్ దాని ఏమైనా దాపెట్టిందా, అదేమైనా చక్కెరన దాపెట్టుకుని బుక్కడానికి అర్థం ఉండి మాట్లాడాలి. ఈరోజు రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. యూరియా లేక ప్రతి అనునిత్యం మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు, పోయిన 10 సంవత్సరాలేమో అప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ అడగలేదు కాబట్టి మేము చేయలేదన్నారు. ఈసారి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి 55 నుంచి 56 సార్లు
సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉంది, మేము కూడా సెంట్రల్లో ఉన్నాము, మాకు కూడా బాధ్యత ఉంది, ఈ రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది, తుమ్మల నాగేశ్వరరావు కూడా కలవడం జరిగింది. ఇచ్చిన ప్రతి సంచి కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా దళారుల చేతులకు పోనివ్వకుండా డిస్ట్రిబ్యూషన్ చేసినామని గర్వంగా చెప్తా ఉన్నా. యూరియా ఇవ్వలేక ఏమైనా మాట్లాడితే ఆడనింక రాకపోతే అంగళం బాధ మా మూడు సామెత మా మత్తదికు మాట్లాడతారు, మరి గీడేమంటారు నాకైతే తెలియదు. కానీ ఆడనింక రాకుంటే నేను ఆడుతుంది కానీ కింద అంగళం బాధలేదు అన్నాడంటే ఎవడు. అట్టా నువ్వు యూరియా ఇస్తే పంచకుంటే చర్యలు తీసుకో. సెంట్రల్ మీరు అధికారులు ఉన్నారు కదా, అలా తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. యూరియా ఎంత అవసరమో ప్రతి డే ఈ రోజు కూడా నా ఫోన్లో ఏంటి చూపిస్తా. ఈ రోజు నా ఫోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏ యూరియా ఎవరెవరి దగ్గర ఉందనేటువంటి లిస్టు స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఒక ఏర్పాటు చేసి అందరికీ పంపిస్తూ ఉంది. మనం రైతుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది, రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేసినాం కాబట్టి పెటెంట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలిగింది ఉచిత కరెంటు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే పండించమని చెప్పగలిగింది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్లు చెప్పలే. కాంగ్రెస్ పార్టీ వరి పండించండి, మేమున్నాం మీ వెనుక, గిట్టుబాటు ధర ఇస్తాం, దాంతోపాటు 500 బోనస్ ఇస్తామని బోనం కూడా దగ్గర ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ఉంది. రైతుల పక్షపాతి అనిపించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ కూడా ఎంపెరికల్ డాటా ప్రకారంగా మేము ఇంత ఉన్నామా అని ఈరోజు ముక్కున ఏలు వేసుకునే పరిస్థితి. సైంటిఫిక్ గా మా దగ్గర ఈరోజు ఎంతమంది ఉన్నారు బీసీలలో ఉన్నటువంటి 93 కులాలలో ఎవరెవరు ఎంతెంత నిష్పత్తిలో ఉన్నారు మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది. ఆ డాటా బేస్ చేసుకొని ఈరోజు ఏ రాష్ట్రమైనా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రమైనా వాళ్ళ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్స్ పెంచాలంటే ఎంపెరికల్ డాటా ద్వారా ఆ డాటాను సెంట్రల్ పంపించాల్సిందే. సెంట్రల్లో ఈరోజు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిందే. ఆనాడు తమిళనాడుకు ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ ఇచ్చింది. ఆ రోజు కూడా ఎంపెరికల్ డాటా లేకుండా ఇవ్వలే, ఎంపెరికల్ డాటా తీసుకునే ఇచ్చింది. అదే ఎంపెరికల్ డాటా సైంటిఫిక్ గా ఈరోజు తెలంగాణలో బీసీలో ఎంతమంది ఉన్నాం మాకు రిజర్వేషన్ ఇవ్వని చెప్పినాం. మేము కట్టుబడి ఉన్నాం. 42% రిజర్వేషన్ తోనే లోకల్ బాడీస్ కి పోతామని కట్టుబడి ఉన్నాం. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్ని రకాలుగా ప్రెషర్స్ పెడతా ఉన్నాం. ఆడ ధర్నాలు చేసినాం, అక్కడ పోయి కూర్చున్నాం, రిక్వెస్ట్ చేసినాం, సమయాన్ని అడిగినాం. మంత్రిగా ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.